నమస్కారం. ఎస్ ఛానల్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. గ్రామీణ వైద్యుల సహకారంతోనే ఆరోగ్య తెలంగాణ ఏర్పడిందని గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు పిట్టల నాగేశ్వరరావు అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలలో తమను అర్హులుగా గుర్తించాలని ఆయన కోరారు. ముఖ్యంగా ప్రభుత్వం తమకు శిక్షణ అందించి సర్టిఫికెట్లను జారీ చేస్తే మరింతగా సేవ చేయడానికి ముందుకు వస్తామని అంటున్నారు. ఖమ్మంలో ఈ నెల 25న జరిగే మహాసభలకు భారీగా గ్రామీణ వైద్యులు తరలి రావాలని ఆయన కోరుతున్నారు. ఈ సందర్భంగా పిట్టల నాగేశ్వరరావుతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ఏర్పడి దాదాపు 37 సంవత్సరాలు అవుతుంది. ప్రస్తుతం ఈ నెల 25వ తారీఖున కూడా ఆ సభ నిర్వహించుకుంటున్నటువంటి నేపథ్యంలో అసలు గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ఎందుకు ఏర్పడ్డది, గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ వైద్యులు అంటే ఆర్ఎంపీలు చేసేటువంటి సేవలు ఎలాంటి, వారిని పటిష్టపరచడానికి అంటే వైద్య రంగంలో వస్తున్నటువంటి మార్పులకు సంబంధించి వారికి ఏ విధమైనటువంటి అవగాహన కల్పిస్తున్నారు, గ్రామీణ ప్రాంతాల్లో ఆర్ఎంపీలు వైద్యం చేస్తున్నటువంటి సమయంలో కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. వైద్యాలు వికటించి కొన్ని సందర్భాలలో చనిపోయిన సందర్భాలు, లేకుంటే వివిధ కారణాలతోటి ఆసుపత్రిలో పాలైనటువంటి సందర్భాలు ఉంటాయి. వారి సంక్షేమానికి గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, ప్రధానంగా 37 సంవత్సరాల తర్వాత అప్పటి నుంచి కూడా సంక్షేమం కోసం ఈ సంఘం ఏర్పడింది. ప్రభుత్వం నుంచి ఏ విధమైనటువంటి డిమాండ్ చేస్తుంది, ప్రతి సంవత్సరం కూడా మహాసభలను ఘనంగా నిర్వహించుకోవడం, అటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రులు కానీ అధికార యంత్రాంగం కానీ తరలి వచ్చినటువంటి నేపథ్యంలో ఏ హామీలు ఇస్తారు, ఇప్పటివరకు ఎలాంటి హామీలు నెరవేరాయి, గ్రామీణ వైద్యులకు సంబంధించి ఎలాంటి సమస్యలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయన్న అంశానికి సంబంధించి ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పిట్టల నాగేశ్వరరావు గారు మనతో ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. సార్, గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ఏర్పడి దాదాపు 37 సంవత్సరాలు అవుతుంది. ప్రస్తుతం 24వ మహాసభను నిర్వహించుకుంటున్నటువంటి తరుణంలో మీ సంక్షేమం కోసం సంఘం ఇప్పటివరకు ఎలాంటి కృషి చేసిందంటే ఏం చెప్తారు? మేము దరిదాపు నేను 1978లో ప్రాక్టీస్ పెట్టడం జరిగింది. ఆ పెట్టిన రోజులలో ఇన్ని మందులు లేవు, ఇన్ని జబ్బులు లేవు, ఇన్ని హాస్పిటల్స్ లేవు. మేము గ్రామాలలో తిరిగేటప్పుడు సైకిల్ వేసుకొని తిరిగేవాళ్ళం, రోడ్లు లేవు. గ్రామాలలో తండలల్లో అన్ని పూరి గుడిసెలు, చుట్టూ కందికట్టెలు కట్టి ఉండేవి. దోమలు ఎక్కువ ఉండేవి, టైఫాయిడ్ ఎక్కువ వచ్చేది. ఇట్లా వైరల్ ఫీవర్స్ అన్నీ బాగా వచ్చాయి. అలాగే కలుషితం, వర్షం వచ్చినప్పుడు కలుషితమైన నీరు తాగి విరుచనలు అయ్యి దాన్ని కలరా అని అనేవాళ్ళు. ఇట్లా రకరకాలమైన జబ్బులు వచ్చాయి. మేము ఒక ఊళ్ళో పెట్టి చుట్టుపట్టు 5-6 ఊళ్ళు తిరిగేవాళ్ళం ఒక్కొక్కళ్ళం. ఆ రోజుల్లో తక్కువ సంఖ్యలో ఉన్నాం. ఖమ్మంలో కూడా తక్కువ సంఖ్యలో హాస్పిటల్స్ ఉన్నాయి, ఇన్ని లేవు. ఓకే, అనేక సంఘాలు ఆర్ఎంపీలకు సంబంధించి ఉన్నప్పటికీ కూడా మీ సంఘానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? మేము రాష్ట్ర వ్యాపితంగా ఒక జిల్లాతోనే అయ్యేది కాదు ఇది అని ఆలోచించి 1985లో ఫెడరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు 1985లో అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఫెడరేషన్ ఏర్పాటు చేసిన అనుభవ వైద్యుల సంఘాల సమాఖ్య, ఎక్స్పీరియన్స్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ అని ఒక ఫెడరేషన్ ఏర్పాటు చేసి, ఆ ఫెడరేషన్లో అప్పుడు ఉన్నటువంటి 25 జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఉమ్మడి జిల్లాల అందరూ దాంట్లో భాగస్వాములై ఒక ఫెడరేషన్ ఏర్పాటు చేసి, ఫెడరేషన్ ఆధ్వర్యంలో గ్రామీణ వైద్యులకు సౌకర్యాలు కల్పించడం కోసం ఫెడరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఫెడరేషన్ ఆధ్వర్యంలో గ్రామీణ వైద్యులకు శిక్షణ ఇవ్వాలి, ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేయాలి, ప్రభుత్వమే శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్ ఇవ్వాలి. అప్పుడే ఆర్ఎంపీ డాక్టర్కి గ్రామాలలో కానీ పట్టణాలలో కానీ ఒక గౌరవం, ఆత్మగౌరవం ఉంటుంది, ఒక గుర్తింపు ఉంటుందనే ఆలోచనతో ఫెడరేషన్ ఆధ్వర్యంలో పోరాటాలు చేయడం జరిగింది. ఆ పోరాటాల ఫలితంగానే 2003-2004లో అయితే అప్పుడు మేనిఫెస్టోలో పెట్టారు, గ్రామీణ వైద్యులకి శిక్షణ ఇస్తాం, సర్టిఫికెట్లు ఇస్తాం, 104లో అవకాశం కల్పిస్తాం, 108లో అవకాశం కల్పిస్తాం,
ప్రతి గ్రామంలో 1000 మందికి ఒక ఆర్ఎంపీ డాక్టర్ని ఏర్పాటు చేసి గౌరవ వేతనం ఇచ్చి గౌరవంగా బతకటం కోసం మేము ఏర్పాటు చేస్తామని ఎలక్షన్ మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. అప్పుడు ఈ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మేము అందరం కలిసి మనకి ఈ ప్రభుత్వం ముందుకొచ్చింది, మనల్ని గుర్తిస్తుంది అని చెప్పి మేము రాజశేఖర రెడ్డి గారిని కలిసి ఖచ్చితంగా మేము అధికారంలోకి తీసుకొస్తాం అని చెప్పి ఛాలెంజ్ చేసి గ్రామంలో ఉన్నటువంటి మా వాళ్ళందరినీ సమీకరించి సపోర్ట్ చేసి అధికారంలోకి, అప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రావటానికి అధికారంలో భాగస్వాములం అయ్యాం. దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారిని కలవటం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు ఒక డాక్టర్గా ఉండి మమ్మల్ని అర్థం చేసుకొని ప్రజాక్షేత్రంలో ఈ దేశంలో ప్రజలకు సేవ చేయాలంటే ఆర్ఎంపీ డాక్టర్ చాలా అవసరం. గ్రామాలలో క్వాలిఫైడ్ డాక్టర్లు వెళ్ళే పరిస్థితి లేదు, అంత సంఖ్య కూడా లేదు. కాబట్టి వీళ్ళకి ఖచ్చితంగా మనం శిక్షణ ఇవ్వాలి. అది ఎట్లా ఏమిటి అనే ఆలోచనతో హెల్త్ మినిస్ట్రీ, విజ్ఞాన దర్శిని వీళ్ళందరితో కలిసి కూర్చొని ఇండియన్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళతో అందరితో కలిసి కూర్చొని ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఏం చేద్దాము, ఎట్లా చేయాలి, దీనికి ఏం పేరు పెట్టాలి, ఏం కోర్సు పెట్టాలనే చర్చ జరిగింది. ఇది దరిదాపు 4 సిట్టింగ్ల తర్వాత ఇది పారామెడికల్ బోర్డు ద్వారా మాత్రమే ఇవ్వడానికి అవకాశం కుదురుతుంది. కాబట్టి పారామెడికల్ బోర్డు అప్పుడు డిఎన్ కుమార్ గారు ఉండే డైరెక్టర్గా, ఆయన్ని పిలిచి కూర్చోబెట్టి పారామెడికల్ బోర్డు ద్వారా గ్రామీణ వైద్యులకు శిక్షణ ఇచ్చి ఎగ్జామ్స్ పెట్టి సర్టిఫికెట్లు ఇవ్వాలని ఒక తీర్మానం చేయడం జరిగింది. ఓకే, రైట్. ఇప్పుడు ఆ ప్రాసెస్ ఆగిపోయింది. గవర్నమెంట్ 2-3 గవర్నమెంట్లు కూడా మారినటువంటి తరుణంలో ఇంకా అది కనుక ఇప్పుడు అందుబాటులోకి వస్తే గ్రామీణ వైద్యులకు ఏ విధంగా కొంత ఆర్థికంగా కానీ కొంత భద్రత పరంగా కానీ ఎలాంటి భద్రత ఉండే అవకాశం ఉంది? అదే ట్రైనింగ్ పూర్తి కొంతమందికి సగం మందికి అయింది. అంటే దరిదాపు మేము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక 60,000 మందికి అప్లై చేసాం. పారామెడికల్ బోర్డు అప్రూవల్ ఇచ్చింది. ఒక తెలంగాణలోనే 26,000 మందిని 26-27,000 మందిని పారామెడికల్ బోర్డు గుర్తించి ట్రైనింగ్కి సమాయత్తం చేసింది. దాంట్లో ఒక 15,000 మందికి కంప్లీట్ ట్రైనింగ్ అయింది, కొంతమందికి సగమే అయింది. ఈలోపు మా దురదృష్టవశాత్తు రాజశేఖర రెడ్డి గారు కీర్తిశేషులు కావటం, తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు కానీ ఎవరు కానీ బడ్జెట్ విడుదల చేయకపోవటం, ఈ ట్రైనింగ్ మధ్యలోనే ఆగిపోయింది. దాని తర్వాత తెలంగాణ ఉద్యమం రావటం, కేసీఆర్ గారు మీకెందుకు నేను ఇస్తాను ఖచ్చితంగానే ఆయనే వాదించి తెలంగాణ ఉద్యమంలో పాల్గొనమని చెప్పడం జరిగింది. అప్పుడు మళ్ళీ మేము తెలంగాణ ఉద్యమంలో అందరితో పాటుగా అన్ని సబ్బండ వర్గాలతో పాటుగా అన్ని ఉద్యమాలలో మేము భాగస్వాములం కావడం జరిగింది. టీఆర్ఎస్ తర్వాత రావటం, ఆయన మేనిఫెస్టోలో కూడా ఖచ్చితంగా మేము ట్రైనింగ్ ఇస్తాం, సర్టిఫికెట్లు ఇస్తామని చెప్పి మళ్ళీ టీఆర్ఎస్ పెట్టింది. మళ్ళీ నమ్మాము, మేము పెట్టారు కాబట్టి నమ్మాము, అడిగాం, ఇస్తామన్నారు తప్ప ఇయ్యలేదు. తాత్సారం జరిగింది, జరుగుతూ వస్తూ ఉన్నది. మళ్ళీ 2003లో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ మేనిఫెస్టోలో పెట్టి ఏదైతే జీవోలు ఇష్యూ అయినాయో 429, 428 జీవోలు ఉన్నాయో దాన్ని పునరుద్ధరిస్తాం, ఆగిపోయిన ట్రైనింగుల్ని కంటిన్యూషన్ చేస్తాం, ట్రైనింగ్ అయిన వాళ్ళకి సర్టిఫికెట్లు ఇస్తాం, ఏదైతే మేము గతంలో చెప్పామో రాజశేఖర రెడ్డి గారి మూమెంట్లో అది ఖచ్చితంగా మేము అమలు చేస్తామని చెప్పి మేనిఫెస్టోలో మాకు హామీ ఇవ్వటం జరిగింది. దాన్ని ఆధారం చేసుకొని ఇచ్చిన వాళ్ళే మళ్ళీ ఇస్తామంటున్నారు, మనకు ఖచ్చితంగా వీళ్ళే న్యాయం చేస్తారని మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని పెట్టినటువంటి మేనిఫెస్టోని నమ్మి మళ్ళీ మేము కాంగ్రెస్కి సపోర్ట్ చేయడం జరిగింది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం రావడానికి ఆ ప్రభుత్వంలో భాగస్వాములం అయ్యాం. అయిన తర్వాత సార్ని కలిసాం, ఇస్తాం, కష్టాలలో ఉన్నది 4 రోజులు ఆగండి, నిమ్మలంగా ఏర్పాటు చేద్దామని హామీ ఇవ్వటం జరిగింది. మేమందరం కలిసాం. అయితే ఈలోపు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఒక్కటే ఉండేది ఇదివరకు, ఎక్కడా లేని విధంగా ఒక్క తెలంగాణలోనే టీజీఎంసీ అని ఒకటి ఏర్పాటు చేశారు.
ఏర్పాటు చేసి ఎలక్షన్ పెట్టుకొని ఆర్ఎంపీలని నిర్మూలిస్తాం, ఆర్ఎంపీ వైద్యాన్ని బహిష్కరించండి అని చెప్పే ఒక నినాదంతో ఒక వర్గం బయలుదేరింది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నుంచి ఒక భాగం బయటకు వచ్చి ఓన్లీ తెలంగాణలోనే, ఇండియాలో ఉన్నటువంటి ఏ రాష్ట్రంలో లేకుండా ఒక్క తెలంగాణలోనే ఈ గ్రూప్ ఏర్పాటై గ్రామీణ వైద్యుల్ని మీద దాడులు చేయటం మొదలుపెట్టింది. దీన్ని మేము ఖండిస్తూ ఉద్యమాలు చేస్తున్నాం. మేము వైద్య విధాన పరిషత్తు వాళ్ళు ఉన్నటువంటి డిఎంఎన్హెచ్ఓ ఎవరైతే ఉన్నారో ప్రతి జిల్లాలో డిఎంఎన్హెచ్ఓకి మేము సమాధానం చెప్పాలి, గవర్నమెంట్ వైద్యాధికారి కాబట్టి. కానీ మా ఆర్ఎంపీలకి మా సంఘం ఎంతో, క్వాలిఫైడ్ డాక్టర్లకి ఎన్ఎంసీ అంత. ఒకప్పుడు అంటే నిరక్షరత రాసిత ఉండేది, పరిశుభ్రత కానీ ఆరోగ్యం మీద దృష్టి పెట్టకపోయేది, అప్పుడు జబ్బులు కూడా ఎక్కువ ఉండేది. ప్రస్తుత తరుణంలో ప్రజలంతా కొంత ఎడ్యుకేటెడ్ అయ్యారు, అవగాహన కలిగి ఉన్నారు కనుక గ్రామీణ ప్రాంతాల్లో మీరు 37 సంవత్సరాల నుంచి వైద్య సేవలు అందిస్తున్నారని చెప్తున్నారు. అప్పటికిప్పటికి ఏం మార్పులు వచ్చాయంటే ఏం చెప్తారు? వైద్యం చాలా డెవలప్ అయింది, ఊహించనంత డెవలప్ అయింది. టెక్నాలజీ బాగా, ఇదివరకు ఒక సర్జన్ ఉండంటే అన్నీ ఆయనే చేసేవాడు. ఇప్పుడు ఆర్థోపెడిక్ ఉన్నది, ఈఎన్టీ ఉన్నది, ఎంఎస్ ఉన్నాడు, గైనకాలజీ ఉంది, ఎండి ఉన్నాడు, న్యూరో సర్జన్ ఉన్నాడు, న్యూరో ఫిజిషియన్ ఉన్నాడు, రొమటాలజీ ఉన్నాడు, హార్ట్ ఫిజిషియన్ ఉన్నాడు, హార్ట్ సర్జన్ ఉన్నాడు. అన్ని రకాల బాడీలో ఏవైతే అవయవాలు ఉన్నాయో, ఆర్గాన్స్ ఉన్నాయో, ఒక్కొక్క ఆర్గాన్కి సంబంధించిన అందరు డాక్టర్లు ఇవాళ ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ చెప్పాలంటే హైదరాబాద్ తర్వాత ఖమ్మం హెల్త్ హబ్గా బాగా డెవలప్ అయింది. ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళని తీసుకెళ్ళి ఏం చేయకూడదు, ఏం చేయొచ్చు, ప్రజలకు మెరుగైన వైద్యం ఎట్లా అందించాలి, ఫస్ట్ ఎయిడ్లో కాకుండా మెలకువలు ఎట్లా, దాంట్లో కాకుండా మంచి అవగాహన కల్పించడానికి ట్రైనింగ్లు ఇప్పిస్తున్నాం. ఇక్కడ మాకు మాత్రం బయట అనుకున్నట్టు ఐఎంఏ డాక్టర్లకు మాకు అస్సలు భేదాభిప్రాయాలు లేవు. అందరం ఒకే కుటుంబ సభ్యుల్లాగా కలిసి ఉంటున్నాం. ఓకే, అనేక మంది గ్రామీణ వైద్యులు కూడా పేదలుగా ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. చాలా సందర్భాలలో మీరు ప్రభుత్వాలను కూడా కోరుతున్నారు, అనేక ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాల్లో తమకు వాటా ఇవ్వాలి, తమను గుర్తించి తమకు పథకాలు కూడా వర్తింపచేయాలని ప్రధాన డిమాండ్ చేస్తున్నారు. అవి ఏమైనా నెరవేరుతున్నాయా? ఎస్, ఇప్పుడు పోలియో ఉంది. పోలియో డ్రాప్స్ వేయడానికి ఖచ్చితంగా మా సహకారం అన్ని పిఎస్సీల నుంచి తీసుకుంటారు. మేము ఖచ్చితంగా సమర్థించి ఎక్కడైతే పోలియో డ్రాప్స్ వేస్తున్నారో అక్కడికి జనాన్ని వెళ్ళి వేయించుకొని రమ్మని చెప్పి మేము మా సహకారం అందిస్తాం. అట్లనే ట్యూబెక్టమీ ఉంది. ట్యూబెక్టమీకి మేము గ్రామాలలో మీరు పిల్లల్ని ఎక్కువ కంటే ఇబ్బంది అవుతుంది, ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటాయి, 2-3 పిల్లలు చాలని ఏదైతే గవర్నమెంట్ చెప్తుందో దాన్ని మేము ప్రచారం చేస్తున్నాం, ఉచితంగా ప్రచారం చేస్తున్నాం. మేము గవర్నమెంట్ని దగ్గర ఏమీ అడగట్లే, మాకు గుర్తింపు ఇవ్వండి, ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికేట్ ఇవ్వండి, మేము గౌరవంగా బతికేటట్టు ఏర్పాటు చేయండి అంటున్నాం తప్ప గవర్నమెంట్ని మేము ఉద్యోగాలు అడగట్లేదు, ఫండ్ అడగట్లేదు, ఉచితాలు అడగట్లేదు. కేవలం గ్రామాలలో ప్రజాక్షేత్రంలో ఉండి వైద్యం చేస్తున్నాం. ఇక్కడ గౌరవంగా బతికే ఏర్పాటు చేయండి అని చెప్పి పోలీసు రక్షణ ప్రధానంగా అడుగుతున్నాం. ప్రొటెక్షన్, ఆ ప్రొటెక్షన్ మాకు అవసరం. ఇదంతా అవసరం కావాలి అంటే ముందు గుర్తింపు సర్టిఫికేట్ కావాలి. ఏదైతే ఇప్పుడు మేము స్కీమ్స్ ఉన్నాయి, గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అన్ని స్కీములలో మమ్మల్ని భాగస్వామ్యాలు చేయండి, మేము ఉచితంగా చేస్తామని చెప్తున్నాం. మేము గవర్నమెంట్ దానికోసం డబ్బులు అడగట్లేదు, ఫండ్ అడగట్లేదు. ప్రతి ఆరోగ్య పథకాలలో, ప్రభుత్వం ఏర్పాటు చేసే ఆరోగ్య పథకాలలో మమ్మల్ని భాగస్వామ్యాలను చేయండి, మేము ఉచితంగా వైద్యం చేస్తాం, మేము ఉచితంగా ప్రజలకు సేవ చేస్తాం, ఆ సేవ చేసే భాగ్యాన్ని మాకు కల్పించమని చెప్పి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఇప్పుడు 24వ మహాసభకు సంబంధించి ఎంతమంది గ్రామీణ వైద్యులు సభకు తరలివచ్చే అవకాశం ఉంది, ఎవరెవరిని ఆహ్వానించారు, వాళ్ళ నుంచి మీరు ఏం హామీ అంటే ఏం ఆశిస్తున్నారు? అంటే మహాసభ అంటే ఒక పండుగ లాంటిది, సంవత్సరానికి ఒకసారి ఏర్పాటు చేస్తాం. గౌరవంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రుల్ని, ఎమ్మెల్యేలని, పార్టీ అధికారులని, ప్రజలకు సంబంధించి ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి అందరి అధికారులని, డిఎంఎన్హెచ్ఓని అందరినీ పిలుస్తాం. ఎప్పుడు
మేము చెప్పేది ఒక్కటే, మాకు ఆ ట్రైనింగ్ ఒక్కటి ఇస్తే చాలు. ఏదైతే పారామెడికోగా మాకు కార్డులు ఇచ్చారో ట్రైనీ అని, ఏదైతే సబ్జెక్ట్ ఉన్నదో అసలు ఏం చేయాల్సిన అవసరం లేదు. మాకు ఏర్పాటు చేసిన సబ్జెక్టు ఏదైతే ఉన్నదో ఆ ట్రైనింగ్ మాకు ఇవ్వండి. శిక్షణ చేసుకున్న వాళ్ళకి సర్టిఫికెట్ ఇవ్వండి. లేని వాళ్ళ పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా మళ్ళీ కొత్తగా శిక్షణ ఇవ్వాలి. అలాగే ప్రొటెక్షను ఇవ్వాలని చెప్పి మేము అధికారులను కోరుతున్నాం. ఈ జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. రెవెన్యూ మంత్రి ఉన్నారు, ఆర్థిక శాఖ మంత్రి ఉన్నారు, వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నారు, అలాగే జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారుగా కూడా ఉన్నారు. అందరినీ పిలుస్తున్నాం. పిలిచి మీ వాయిస్ ఇవ్వండి, మీ సందేశం ఇవ్వండి, మీరు ఎట్లా చెప్తే మేము అట్లా నడుచుకుంటాం అని చెప్పి చెప్తున్నాం. అలాగే ప్రతి సంవత్సరం జిల్లా వైద్యాధికారిని కూడా పిలుస్తాం, డిఎంఎన్హెచ్ఓ గారిని పిలిచి, మీరు ఒక్కొక్కళ్ళకి చెప్పలేరు, ఇది మా అందరినీ పిలుస్తున్నాం, జిల్లా మహాసభ కాబట్టి మేము ఏం చేయాలో ఏం చేయకూడదో మీరు చెప్పండి, మా వాళ్ళు పాటిస్తారు, పాటించేటట్టు చేసే బాధ్యత మాది యూనియన్ లీడర్లుగా అని చెప్పి మేము వారిని కోరుతాం. వారుగా కూడా అదే చెప్తారు, మీరు ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది చెప్తారు. ఇబ్బందులు పడబాకండి, కంప్లైంట్లు వస్తే మేమేం చేయలేం, ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తామని చెప్తారు. కంప్లైంట్ అనేది మా ఒక్కళ్ళ మీద కాదు, క్వాలిఫైడ్ మీద వస్తుంది, మా మీద వస్తుంది. మా మీదనే తక్కువ, ఎందుకంటే మేము చేసే అరాచకాలు లేవు, అతి వైద్యాలు లేవు. మేము చేసేదే ఫస్ట్ ఎయిడ్లో పెద్ద సమస్యలు ఏమొస్తాయి, ఏది రాదు అనేది మా. ఎన్ని జిల్లాల నుంచి గ్రామీణ వైద్యులు తరలి వచ్చే అవకాశం? మేము మహబాదు, భద్రాచలం, ఖమ్మం ఈ 3 జిల్లాలలో ఉన్నటువంటి మా సంక్షేమ సంఘ సభ్యులు మాత్రమే వస్తారు. ఓకే, చివరిగా అంటే మీ సంక్షేమ సంఘం డెవలప్మెంట్ కోసం మరింతగా బలోపేతం చేయడం కోసం ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? కొత్త సభ్యుల చేరికకు ఎట్లా ఉంటుంది? మేము చేసే మంచి కార్యక్రమాలని చూసి స్పందించి మా దాంట్లో చేరుతారు. తర్వాత ఆర్ఎంపీస్కి ఏది బాధ వచ్చినా మేము అండగా ఉంటాం. ఇప్పుడు కరోనా ఉంది, కరోనాలో ఎవరు ఏమనుకున్నా గ్రామాలలో ఉండి ప్రజలకు అందుబాటులో ఉండి అన్ని రకాలుగా అండగా ఉన్నదే మేము. దాంట్లో మా కొంతమంది సభ్యుల్ని కూడా మేము కోల్పోవటం జరిగింది, వారిని కుటుంబాలని మేము ఆదుకోవటం జరిగింది. అలాగే సభ్యుడికి ఏ ఆపద వచ్చినా మా సంఘం అండగా ఉంటుంది, ఆ కుటుంబానికి అండగా ఉంటుంది. అంటే గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ వైద్యులు ఇంత సేవ చేస్తున్నారు ప్రజలకు, మీరు ప్రభుత్వం నుంచి ప్రధానంగా ఏం కోరుతున్నారు? ప్రభుత్వాన్ని అసలు మీరు ఎప్పుడు డిమాండ్ చేసే ప్రధాన అంశం ఏంటి? అంటే ప్రభుత్వం ప్రజలకు ఏదైతే సౌకర్యాలు కల్పిస్తుందో ఆ ప్రతి సౌకర్యాన్ని గ్రామీణ వైద్యుడికి వర్తింపజేయాలనేది మా కోరిక. మాకు ఇండ్లు లేవు, ఎక్కడో పుట్టాం, ఎక్కడెక్కడో పెరిగాం, చదువుకున్నాం, పట్టణాలలో వైద్యం నేర్చుకున్నాం, గ్రామాలకు వెళ్ళి ప్రజలకు ప్రజాక్షేత్రంలో సేవ చేస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం ఏదైతే గృహ సముదాయం నిర్మిస్తుందో అది డబుల్ బెడ్రూమ్లు కానివ్వండి, ఇండివిజువల్ హౌజులు కానివ్వండి, దాంట్లో మా గ్రామీణ వైద్యులు ఊరికి 2-3 ఉంటాం. ఖచ్చితంగా మా వాళ్ళకి దాంట్లో భాగస్వామ్యం చేసి ఇండ్లు కట్టియాలనేది మా డిమాండు. తర్వాత ప్రధానమైన అంశం ఏంటంటే గుర్తింపు. మొన్న శాసన మండలిలో ఏదైతే ఆరోగ్య శాఖ మంత్రి గారు హామీ ఇచ్చారో ట్రైనింగ్ ఇస్తామని, దాన్ని నిలబెట్టుకొని ఆ మాట మీద నిలబడాలని చెప్పి వారిని కోరుతూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ ప్రభుత్వం ఇది దృష్టిలో పెట్టుకోవాలి. మేము ప్రజాక్షేత్రంలో ఉన్నాం, ప్రజల్లో ఉన్నాం. ప్రభుత్వం ఏదైతే ప్రజలకు సౌకర్యాలు కల్పిస్తుందో ఆ ప్రతి సౌకర్యంలో మాకు భాగస్వామ్యం కల్పించాలి అని చెప్పి మేము కోరుకుంటాం. ఇది గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు పిట్టల నాగేశ్వరరావు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ప్రభుత్వం గ్రామీణ వైద్యులను ఆదుకోవాలి, ప్రభుత్వము గతంలో నిర్వహించినటువంటి శిక్షణ తరగతులను పూర్తి చేసి గ్రామీణ వైద్యులకు సర్టిఫికెట్ అందజేయాలి. అట్లాగే వాళ్ళకు ఆర్థికంగా కానీ రక్షణ పరంగా కానీ ప్రభుత్వం నుంచి భరోసా ఉండాలనేది చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇక తెలంగాణ ఆరోగ్యకరమైనటువంటి తెలంగాణ ఈ రోజున ఉందంటే దానికి ప్రధాన పాత్ర గ్రామీణ వైద్యుల పాత్ర అనేది చెప్తున్నారు. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఫస్ట్ ఎయిడ్కు సంబంధించి తమ చికిత్స
వీక్స్ అనంతరమే పూర్తి స్థాయిలో పేషెంట్ అనేది వైద్యం పొందుతాడని చెప్తున్నారు. మరొక పక్క గ్రామీణ ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో మంచి వాతావరణం వైద్యపరంగా చూసుకుంటే తమ పాత్ర కీలకమని చెప్తున్నాడు. ఇప్పటికే సింగరేణి టెండర్లలో సైట్ విజిట్ విధానాన్ని రద్దు చేసి అక్రమ టెండర్లపై సిపిఐ విచారణ జరిపించాలని, మరలా కొత్త టెండర్లు వేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు, మాజీ ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘాల నాయకులు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి సర్కారు సింగరేణిని నిర్వీర్యం చేస్తూ కుటుంబ సభ్యులకు టెండర్లు కట్టపెడుతూ సింగరేణి సంస్థకు మనుగడ లేకుండా చేస్తున్నారని, ముగ్గురు మంత్రులు ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తలా ఒకటి టెండర్లు పంచుకోవటమే కాకుండా వారి కుటుంబ సభ్యులకు కట్టపెడుతున్నారని ప్రశ్నించిన హరీష్ రావు, తప్పుడు కేసులు పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్నారని, ఈ ముఖ్యమంత్రికి పరిపాలన చేయటం రాదు కానీ రాష్ట్రాన్ని అగోతిపాలు చేస్తున్నారని, ఇప్పటికైనా పాత టెండర్లు రద్దు చేసి నిజాయితీ నిరూపించుకోవాలని, లేని పక్షంలో సింగరేణి పరిరక్షణకు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. అనంతరం సింగరేణిని నీవే కాపాడుకోవాలని సింగరేణి తల్లి ప్రచార బోర్డుకు వినతి పత్రం అందజేశారు. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏ మాత్రం తెలియదనుకోవడం తప్పు, ఆయన అవివేకమైన చర్య. తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి కార్మికులు, అసలు ఈ తెలంగాణ రాష్ట్రం సాధన ఆశయం పుట్టిందే సింగరేణి బొగ్గు గనులోంచి అయితే ఈ సింగరేణిని ప్రైవేట్ పరం ఎట్టి పరిస్థితిలో చేయొద్దని చెప్పేసి గతంలో వచ్చినటువంటి కాంట్రాక్టులు తీసుకున్నటువంటి కాంట్రాక్టులు కూడా పని చేయకుండా ఆపిచ్చి కేసీఆర్ గారు ప్రభుత్వ రంగ సంస్థల్ని కాపాడుకోవాలి, సింగరేణి కార్మికుల వాళ్ళ ఉపాధి కోసం ప్రజల కోసం చేస్తున్నటువంటి దీన్ని రద్దు చేయకుండా ఖచ్చితంగా ప్రైవేటైజేషన్ కాకుండా గతంలోనే అనేక ఉద్యమాలు చేసినాం. ఇక్కడ రోడ్ల మీద కూడా ధర్నాలు చేసినాం. మేము మా ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉండి కూడా కేంద్ర ప్రభుత్వం మీద వాళ్ళు ఇచ్చినటువంటి సిస్టమ్ మీద ధర్నాలు చేయడం జరిగింది. ఇది రాష్ట్ర ప్రభుత్వం 51% ఉంటే 49% కేంద్ర ప్రభుత్వం వాటా కూడా ఉంది. దీంట్లో ఎట్లా మీరు యాక్సెప్ట్ చేశారు కేంద్ర ప్రభుత్వం సైట్ విజిట్ సిస్టాన్ని? దీన్ని బొగ్గు గనుల శాఖ మంత్రి హైదరాబాద్ లోని మన తెలంగాణ వాసి కిషన్ రెడ్డి గారు ఈ సిస్టమ్ ని ఎట్లా యాక్సెప్ట్ చేయించారు? వారి ప్రమేయం ఏ మాత్రం లేదు అని అంటే దీన్ని ఇమ్మీడియట్ గా సిబిఐ విచారణ జరిపించాలి. ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ల సిస్టమ్ రద్దు చేయాలి. దీనికంటే ముందు ఇదే సైట్ విజిట్ సిస్టమ్ ద్వారా 7 టెండర్లు ఎట్లయితే పొందారో ఆ టెండర్లన్నింటినీ కూడా రద్దు చేయాలి. గతంలో వెంకటేష్ శ్రీరాంపూర్ కానీ వెంకటేష్ కానీ మేము -7 ద్వారా కాంట్రాక్టర్ ఇస్తే టెండర్లు ఇస్తే దాన్ని రద్దు చేసి మళ్ళీ ఇదే సిస్టమ్ ద్వారా తీసుకొచ్చి +10 +7కి ఇచ్చారు. కొన్ని +7 నుంచి +20 దాకా తీసుకొచ్చి ఇచ్చారు. అంటే అది సింగరేణి సంస్థను దివాలా తీయించడము, ప్లస్ తీసుకున్న కాంట్రాక్టర్లకు మేలు చేయడము, ఇక్కడ ఉన్నటువంటి కష్టపడే కష్టజీవులను ఇబ్బంది పెట్టడం, ప్రభుత్వానికి ఏమాత్రం కూడా లాభాలు రాకుండా చేయడమే. ఇది పూర్తిగా కూడా కొంతమంది స్వార్థపరుల చేతుల్లోకి పోవడానికి దీన్ని ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఒప్పుకోదు. కేసీఆర్ గారు మాకు గత ప్రభుత్వంలోనే ఈ సిస్టాన్ని వ్యతిరేకించినటువంటి వారు. మీ బొగ్గు గనుల స్కాము ఇంచు బయట పెడితే మా హరీష్ రావు గారిని ఈ రోజు మధ్యాహ్నం బయట పెట్టి ప్రెస్ మీట్ పెడితే సాయంత్రం లోపే 9 o'clock రాత్రిపూట 9 గంటలకు సిట్ కమిషన్ వేసి నోటీసులు ఇచ్చి ఎక్కడో సిద్దిపేటలో ఉన్నాయని పొద్దున్నే రమ్మని హాజరు గమ్మని చెప్పారు. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ఎవ్వరు కూడా ఈ పోలీస్ కేసులకు కానీ వీటికి కానీ భయపడే వాళ్ళు కాదు. ఉద్యమ నేతలు ఒక 2 పార్లమెంట్ సభ్యులు ఉంటే కూడా దాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా సాధించాలో 543 మంది లోక్సభలో 245 మంది రాజ్యసభలో ఉండేటువంటి 2 బిల్లులు ఎట్లా పాస్ చేయించుకోగలిగారు, తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా తెచ్చుకోగలిగారు, ఎంత కష్టపడ్డారు, వారికి ఉన్నటువంటి పదవులను కూడా తృణప్రాయంగా వదిలేసి కొట్లాడి అనేక సార్లు రాజీనామా చేసి బై ఎలక్షన్లు పోవడం జరిగింది. తెలంగాణ రెడ్డి గారి నాయకత్వంలో దొంగల దోపిడీ రాజ్యం నడుస్తా ఉందని చెప్పడానికి ఇది నిదర్శనం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే తెలంగాణకే తలమానికమైనటువంటి సింగరేణి సంస్థ గత బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ గారి దార్శనికంతో లాభాల బాటలు నడిచినటువంటి తెలంగాణలో మరి గొప్ప సంస్థ అయినటువంటి సింగరేణిని ఈరోజు నిర్వీర్యం చేసేటువంటి కుట్ర జరుగుతా ఉంది.
దాన్ని బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఖండిస్తా ఉంది. ఏదైతే 9 టెండర్లు ఏదైతే జరిగినాయో, ఈ టెండర్లలో అక్రమ టెండర్లు ఏదైతే ఉన్నాయో నీ బావమరుదులకి, నీ బంధువులకి, శ్రేయోభిలాషులకి, నీ అన్నదమ్ములకు దోచి పెట్టాలి అనేటువంటి ఆలోచనతోని మరి సైట్ విజిట్ పేరుతో ఒక కొత్త విధానాన్ని ప్రవేశపెట్టి మరి వారికి ముందే అడ్వాన్స్ గా ఎట్లా ఇవ్వాలి టెండర్లు అనేటువంటి ఆలోచనతోని మరి వారికి పంచిపెట్టి దోచిపెట్టేటువంటి ప్రయత్నం ఏదైతే జరుగుతా ఉందో దాని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు ఈ రాష్ట్ర మంత్రిగా మరి మొన్నటి వరకు ఉన్నటువంటి మరి హరీష్ రావు గారు మరి ఏదైతే ఈ అక్రమ టెండర్ల పైన దోచుకునేటువంటి పద్ధతి పైన ఈ అక్రమ టెండర్లు రద్దు చేయాలని చెప్పేసి ఏదైతే నిన్న ప్రకటించి ప్రెస్ మీట్ పెట్టాడో దానికి ఇమీడియట్ గా సిట్ వేసి మరి బెదిరింపు కార్యక్రమాలు ఏదైతే చేస్తానో జైలుకు పంపుతామని చెప్పేసి అదైతే ప్రజలు గమనిస్తారని చెప్పేసి దాన్ని డైవర్ట్ పాలిటిక్స్ ఏదైతే తీసుకొస్తా ఉన్నారో ఇది దుర్మార్గమైనటువంటి చర్య అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తా ఉంది. భవిష్యత్తులో ఈ అక్రమ టెండర్ల పైన సిబిఐ విచారణ వేయించాలి. బొగ్గు గనుల శాఖ మంత్రి, కేంద్ర మంత్రి స్పందించకపోతే బీఆర్ఎస్ పార్టీ ఈ పోరాటాన్ని ఆపేటువంటి ప్రసక్తే లేదు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం, హెచ్చరిస్తా ఉన్నాం. ప్రధానంగా ఇంతకంటే సిగ్గుమాలినటువంటి కార్యక్రమం ఇంకోటి లేదు. ఎందుకంటే సింగరేణి డే నడుపుకోవడానికి కూడా నిధులు లేవని చెప్పేసినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి వాళ్ళ మనవడి కోసం, రేవంత్ రెడ్డి గారి మనవడి సంతోషం కోసం, ఆయన ఫుట్బాల్ ఆడటం కోసం మొన్న మెస్సీ వచ్చినప్పుడు కూడా మరి 100 కోట్ల రూపాయలు సింగరేణి నిధులు దుర్వినియోగం చేసి ఆయన ఒక్క రోజు ఆట కోసం 100 కోట్ల రూపాయలు నిధులు వెచ్చించినటువంటి రేవంత్ రెడ్డి గారికి సింగరేణి డే నిర్వహించేటువంటి మరి నిధులు లేవు అని చెప్పడాన్ని మరి ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అందుకని ఈ అక్రమ టెండర్లన్నీ కూడా బయటపడాలి, వీరు దోచుకునేటువంటి డబ్బంతా కూడా బయటపడాలి అంటే ఖచ్చితంగా సిబిఐ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.